స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఏటీఎం కార్డు ఇవ్వండి సార్ అని 6 గంటలకు పోతే రేపు రా అని చెప్పబోదు. లేబర్ కోర్టులు పిలిపించారు, రాలేదు. నాకు టూర్ అనేది క్యాన్సిల్ చేసి బ్యాన్ చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తనని తీసుకురావాలి అని పొలిటీషియన్స్ ని తెలిసిన వాళ్ళందరినీ వాళ్ళ తమ్ముడు ప్రయత్నిస్తున్న పైడి రాకేష్ రెడ్డి గారు స్వతహాగా వెళ్ళి వచ్చారు. తనకి సౌదీ వాళ్ళ పరిస్థితులు కష్టాలేంటో తెలుసు. తన అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడాడు. సో తన దీనికి తొందరగా స్పందించి అతన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అని కోరుకుంటున్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక యథార్థ గాథ ఇది. అంటే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మన నిజామాబాద్ చుట్టుపక్కల ఏరియాల నుంచి వలస అనేది చాలా కామన్. అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎట్లాంటి బాధలు అనుభవిస్తారు అనేది స్వతహాగా తెలుసుకుంటేనే తెలుస్తుంది. అందరికీ ఒకేలా జాబ్ దొరుకుతుంది, వాళ్ళ జీవితం సక్రమంగా సాగుతుంది అని లేదు. అయితే మాక్లూర్ మండల్ అమ్రాత్ తాండా నుంచి సంతోష్ అనే వ్యక్తి 18 నెలల క్రితం రియాద్కి వెళ్ళిండు, సౌదీలో. సో అక్కడ కొద్ది రోజులు జాబ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో శాలరీ బాగానే వచ్చింది. తర్వాత అనుకోని పరిస్థితులు సంభవించడం వల్ల అతను ప్రాబ్లంలో పడ్డాడు. అయితే ఇప్పుడు ఇండియాకి తిరిగి రాలేక, అక్కడ ఉండలేక, సంపాదించలేక పస్తులు వండుకుంటూ అక్కడ తను జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక్కడ వాళ్ళ భార్య హెల్త్ బాగాలేక హాస్పిటలైజ్ అయ్యింది. ఆమెకి కూడా చూసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అంటే పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళే ఉన్నారు, 2 అబ్బాయిలు. సో మనతో సంతోష్ లైన్లో ఉన్నాడు. తను సౌదీ నుంచి, రియాజ్ నుంచి మాట్లాడుతున్నాడు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మేడం. సంతోష్ మాట్లాడేది? సంతోష్ మేడం. మీ తమ్ముడు వచ్చాడు మా దగ్గరికి, ఇట్లా పరిస్థితి అని చెప్పిండు. మేము మీ ఇంటికి వచ్చినాము. అయితే ఏంది అసలు ఏం జరిగింది అనేది ఒకసారి డీటెయిల్ గా చెప్తావా? చెప్తాను మేడం. ఫస్ట్ నుంచి చెప్తాను మేడం ఏం జరిగింది అనేది మొత్తం. మేడం నేను సౌదీకి వచ్చి ఇప్పుడు 18 మంత్ అవుతుంది మేడం. 18 నెలలు వచ్చిన తర్వాత అందులోకి ఏమైందంటే నాకు కంపెనీ నాకు ఏటీఎం కార్డు ఇచ్చింది మేడం. కంపెనీ సాలరీ ఏటీఎం కార్డు. ఓకే. ఇచ్చిన తర్వాత నన్ను దాదాపు సౌదీ నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో డ్యూటీ ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ కంపెనీ. అయితే ఆ కంపెనీ పోతే అది రోడ్ గురించి మనకు మమ్ను అంటే ఇంటర్వ్యూ లేనిది, నో ఇంటర్వ్యూ, కెమెరా అట్లా ఏమేమి ఉన్నది మనకు తెలియదు కదా మేడం. అవునవును. కొత్త రూట్ కి సీసీ కెమెరాలు ఏమో నాకు ఫైన్ వేసేది. ఫైన్ వేస్తే నేను ఏం చేసిన అంటే 8,000 ఫైన్ వచ్చింది మేడం. ఇక్కడ 8,000 సౌదీ 8,000 రియాల్. అదే ఆ ఫైన్ వస్తే నేను ఏం చేసిన అంటే అక్కడ డ్యూటీ అది ఆన్లోడ్ చేసుకుని వచ్చిన తర్వాత నాకు ఆఫీస్కి వచ్చిన కంపెనీ ఆఫీస్కి వచ్చి, సార్ నాకు ఇట్లా మెసేజ్ వస్తున్నాయి, మరూరు నుంచి మెసేజ్ వస్తుంది, ఇది ఏంది సార్ అని చెప్తే ఇట్లా మొత్తం మీకు ఫైన్ పడ్డది, ఫైన్ వచ్చింది ఇది అంటే, సార్ ఎట్లా మరి సార్ అంటే కట్టుకోవాలని నువ్వే అంటే, సరే మంచిది సార్ ఇప్పుడు ఏం చేయాలి, మన ఇంతకన్నా పైసలు లేవు కదా అంటే, వాళ్ళు ఏమన్నారంటే మీ ఏటీఎం కార్డు ఇవ్వచ్చండి, మేము కట్టిస్తాము, సాగు కట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఏటీఎం కార్డు తీసుకున్నారు మేడం కంపెనీలో. ఆ కంపెనీలో ఏటీఎం కార్డు తీసుకున్న తర్వాత ఇచ్చేసాను. ఇక నా మీద నేనే కట్టాలా కదా ఫైన్ అనేది, నేనే కట్టాలని చెప్పి, సరే ఎప్పుడు కట్టినా ఏంది, ఏం కట్టినా అదే కదా, కంపెనీ కట్టినా అదే కదా అని ఆలోచించి నేను ఏం చేసిన అంటే ఏటీఎం కార్డు ఇచ్చేసి కంపెనీకి జమ చేసిన మేడం. అంటే అది కంపెనీ భరించలేదు, అది నిన్నే కట్టమని చెప్పిండ్రు. నా కంపెనీ భరించలేదు, నిన్నే కట్టమని చెప్పిండ్రా ఇట్లా ఉంటది, ఎట్లా పోవడం ఏంది అంటే? కొత్త ప్లేస్ కదా నీకు, ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిర్రా వెళ్లే ముందు? ఏం ఇవ్వలేదు మేడం. మీరు వెళ్ళిపోవడం అంటే లొకేషన్ ఇచ్చాం కదా, లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోవడం మీరు అని చెప్పారు. అంటే నాకు ఇట్లా ఉంటది అని నాకు ఏం చెప్పలేరు. లొకేషన్ ఇచ్చాము, ఆ లొకేషన్ పెట్టుకొని మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అయితే మేడం నేను అది ఫైన్ వచ్చింది, కట్టేసిన తర్వాత నేను ఒక ఆఫీస్ లో పోయినా మేడం, కంపెనీ ఆఫీస్ లో పోయినా. ఏటీఎం కార్డు ఇవ్వండి సార్ అని 6 గంటలకు పోతే రేపు రా పోయేటప్పుడు ఇట్లా రేపు రా అని చెప్పేవాళ్ళు. అది నేను ఏం చేసిన అంటే ఇంటికాడ పరిస్థితి బాగాలేక ఏటీఎం కార్డు ఇవ్వండి సార్, నాకు పైసలు జీతం ఇవ్వండి సార్, నేను ఇంటికి కొంచెం పైసలు పంపిస్తాను అని అంటే రేపు రా అని అనుకుంటా పోయారు సార్ మేడం వాళ్ళు. అది అక్కడ నుంచి ఏం చేసిన అంటే ఇవాళ రోజు ఇట్లనే చేస్తారు కదా, ఏం చేద్దాం అని ఇట్లా ఏమన్నా అంటే లేబర్ కోర్టు పోయినా మేడం. ఓకే. వాళ్ళు ఏమంటున్నారు మరి కోర్టుకు పోతే?
అదే లేబర్ కోడ్ లో పోయి నేను కంపెనీ నాకు ఇట్లా జీతం ఇవ్వట్లేరు, ఏం చేయట్లేరు, నాకు జీతం ఇప్పించి నన్ను టికెట్ ఇప్పించి నన్ను ఇంటికి పంపించాను సార్, నేను వెళ్ళిపోతాను, నాకు పని చేయడం నాకు అవసరం లేదు, ఇక్కడ ఈ చేసుడు అవసరం లేదు, నాకు పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి నేను కేసు పెట్టాను మేడం. అది అక్కడ నుంచి వాళ్ళు కోర్టు నుంచి వాళ్ళు లేబర్ కోర్టులో పిలిపించారు, రాలేదు మేడం. వాళ్ళు 2 సార్లు పిలిపించారు, రాలేదు. వాళ్ళు అక్కడ నుంచి అలా ఆగిపోయింది. వాళ్ళు ఇప్పుడు కంపెనీ ఏమో నా మీద ఏం చేశారు, కంపెనీలోకి వెళ్ళి పారిపోయిండు, డీజిల్ దొంగతనం చేసి పారిపోయిండు అని నా మీద కేసు వేసారు మేడం. మరి దొంగతనం జరిగిందా, వాళ్ళు ఉట్టిగానే వేసిండ్రా? దొంగతనం జరగలేదు మేడం, దొంగతనం జరగలేదు, వీళ్ళు కావాలని నాకు ఇలా చేసారు. ఇప్పుడు దొంగతనం చేసి ఉంటే పైసలు అడుగుతాను మేడం. కేసు వేస్తే అయితే నిన్ను కోర్టులో సబ్మిట్ చేయాలి లేదా జైల్లో వేయాలి, రెండిట్లో ఏది చేయకుండా మరి ఎట్లా వదిలేస్తున్నారు? అంటే తప్పు నిజంగా జరిగితే అట్లా చెయ్యాలి కదా. తప్పు మనం చేసేదంటే కేసు వేస్తారు కదా, అయితే ఇప్పుడు జైల్లో వేస్తారు కదా. జైల్లో వేసి ఎందుకు వేరే జైల్లో అంటే అది కూడా చెప్తాను. ఇప్పుడు కంపెనీ డీజిల్ దొంగతనం చేసి కంపెనీ నుంచి పారిపోయిందని కంపెనీ వాళ్ళు కేసు నా మీద వేసిర్రు. అయితే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే టూర్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇండియా రావాలంటే రాలేక బంద్ చేసిర్రు. నాకు టూర్ అనేది క్యాన్సిల్ చేసి బ్యాన్ చేసిర్రు. అంటే నువ్వు ఎటు ట్రావెల్ చేయొద్దు అనేది అందులో మెన్షన్ చేసిర్రు అన్నట్టు. ఎటు ట్రావెల్స్ బ్యాన్ చేసిర్రు. ఓకే. వాళ్ళు ఏం మాట్లాడుతుంటే ఇక్కడ సౌదీ 16,000 రూపాయలు 16,000 సౌదీ రియాల్ అది కడితే నీకు ఇండియా పంపిస్తామని అంటున్నారు. అక్కడ నుంచి నేను ఇక రోడ్ మీదనే ఉంటాను. ఇప్పుడు రూమ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎన్ని రోజులైంది పని మానేసి? 4 months అవుతుంది మేడం. మరి అప్పటి నుంచి ఇంకో జాబ్ లో జాయిన్ కాలేదా ఎందులో కూడా? మేడం అప్పటి నుంచి వేరే కంపెనీలలో జాయిన్ చేద్దాం అంటే వేరే కంపెనీలోకి వెళ్ళాను మేడం. వెళ్తే వాళ్ళు కంపెనీలో వాళ్ళు అక్సెప్ట్ చేసుకున్నారు కానీ ఈ కంపెనీలో నాకు పాస్పోర్ట్ ఇవ్వలేదు మేడం. పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరనే ఉందా ఇప్పుడు? ఇప్పుడు వాళ్ళు మొన్న ఇచ్చిరు పాస్పోర్ట్, వచ్చి 15 రోజులు అవుతుంది. అది ఆ పాస్పోర్ట్ ఇవ్వలేక నేను వేరే కంపెనీలో జాయిన్ తీసుకోలేరు. కంపెనీలో పాస్పోర్ట్ ఇస్తేనే కదా మన ఆ పాస్పోర్ట్ ఇవ్వలేక ఒకడు రేపు నాకు లాస్ట్ డేట్ ఉందంటే ఈ రోజు నాకు పాస్పోర్ట్ ఇచ్చింది మేడం. సాయంత్రం 3-4 గంటలకు వాళ్ళ ఆఫీస్ మొత్తం బంద్ అయ్యే టైంకు పాస్పోర్ట్ ఇచ్చింది మేడం. అట్లా అప్పటి నుంచి నాకు ఇప్పుడు ఏమి లేదు మేడం. ఎక్కడ కంపెనీలో పోదామంటే పనులు ఉండయి, ఇంటికి రావాలంటే కూడా సిచ్యుయేషన్ లేదు, రోడ్ మీదనే. మరి ఇప్పుడు ఫోన్ మాట్లాడడం తినడం రోజు ఎట్లా జరుగుతుంది మరి నీకు? మేడం ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు వైఫై రూమ్ లో ఒక వైఫై ఉన్నది, మన తెలుగు ఉన్నాడు అక్కడ. అన్న నాకు ఇట్లా ఇంటికి ఇట్లా హాస్పిటల్ ఇట్లా మా భార్యకి ఇట్లా హాస్పిటల్ ఉన్నది సార్, నేను కొంచెం మాట్లాడుకోవాలా, కొంచెం వాళ్ళకి వైఫై కరెంట్ పెట్టమంటే వాళ్ళ వైఫై నాకు కలెక్ట్ చేసి ఇచ్చింది మేడం. తినడం అంటే అన్నం లేదు. నిన్న మొన్న మా తమ్ముడు ఒక 5,000 పంపించిండు, 5,000 పంపితేనే నేను ఇక్కడ తీసుకుని తింటున్నా అన్నం. సరే, నీ సిచ్యువేషన్ అర్థమైంది, నేను చెప్తాను. మీ తమ్ముడు వచ్చిండు అండ్ చెప్పిండు, దానికి సంబంధించి లోకల్ లీడర్స్ కి వాళ్ళకి పంపిస్తాము, నీకు న్యాయం జరిగేలా చూద్దాం. నాకు ఏమవుతుంది మేడం, ఇక్కడికి వెళ్ళి మా ఫ్యామిలీకి కలిసి ఉంటే చూడండి ప్లీజ్, మీ కాలు పంపుతాను. ఎందుకంటే చాలా దారుణంగా ఉంది ఇక్కడ రోడ్ మీద మేడం. పోలీసులు పొద్దున పట్టుకుంటే నాకు ఇట్లా పేపర్ గ్రీన్ కలర్ పేపర్, ఆ పేపర్ చూపించారు. చూపిస్తే ఇట్లా మనం ఇట్లా కంపెనీ ఇట్లా నాకు చేసి చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే మాకు అవసరం లేదు వెళ్ళిపోయి మనం వదిలేసారు. పోలీసు వాళ్ళే పట్టుకొని వదిలేసారు. ఎందుకంటే ఇక్కడ కేసు ఉందంటే ఇక మన వాళ్ళు పట్టుకోరు. కేసు లేకుంటే వాళ్ళు పట్టుకుంటే వెంటనే 10 రోజులకు వాళ్ళు పంపిస్తారు. కేసు ఉంటే పట్టుకోరు. మరి అక్కడనే ఇండియన్ ఎంబసీ ఉంటది కదా, వాళ్ళని కలవాల్సింది, వాళ్ళని ఎవరినైనా పట్టుకొని బ్రతిమలాడాల్సింది. ఇండియన్ ఎంబసీ పోవాలంటే చాలా దూరం ఉంది మేడం. ఇక్కడ బస్ పోదామంటే కూడా పైసలు లేకుండా ఉన్నాయి మేడం. ఇప్పుడు వాళ్ళు నేను మా తమ్ముడు ఒక 5,000 పంపిస్తే ఇక్కడ 150 రూపాయలు వచ్చింది మేడం. 150 రూపాయలకు ఇక్కడ నేను చాయ్ గిట్లా తీసుకుంటే వాళ్ళకు 50 రూపాయలు ఇచ్చేసిన మేడం. వాళ్ళకు అన్నం ఇట్లా తిండి ఉండే 50 రూపాయలు ఇచ్చేసిన. ఇప్పుడు నా దగ్గర ఉన్నది 80 రూపాయలు మేడం. ఇప్పుడు ఎంబసీ పోవాలంటే మేడం ఇప్పుడు దాదాపు పోంగా 40 రూపాయలు, రాగా 40 రూపాయలు ట్యాక్సీ కిరాయి ఉంటుంది మేడం. సరే, ప్రయత్నించు, వెళ్లే ప్రయత్నం అయితే నువ్వు చెయ్యు. నేను మా ప్రయత్నంగా నేనేం చేయాలో నేను చూస్తాను, చూద్దాం, తప్పకుండా తప్పించే ప్రయత్నం అయితే చేస్తాం. సరే మేడం. అది ఒకటి ఏంటంటే మా కంపెనీ వాళ్ళు కేసు నా మీద ఇట్లా డీజిల్ దొంగ చేసిన నాకు రివర్స్ కేసు చేసేది మేడం. అది ఒక తీసేసినందుకో ఇండియాకి రాగలతో ప్రయత్నం వెళ్ళిపోతుంది మేడం. అది ట్రావెల్స్ బ్యాన్ చేసారు కదా, అది ఒకటి వెళ్ళిపోతే నేను ఇండియా రాగలుగుతాను మేడం. ఇది అండి పరిస్థితి. తను ఎక్కడో ఉన్నాడు, ఎవరినో నెట్ బయట నుంచి రిక్వెస్ట్ చేసి కాల్ చేస్తూ ఉన్నాడు. అతని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎట్లా అంటే ఇక్కడి నుంచి వాళ్ళ తమ్ముడు ఏవైనా డబ్బులు తనతో అయినన్ని పంపిస్తే
తింటున్నాడు, లేకపోతే నీళ్లు తాగి బయట ఎక్కడో పడుకుంటున్నాడంట. ఒక ప్లేస్ లేదు, పని లేదు, తినడానికి లేదు. ఇది అతని పరిస్థితి. 18 నెలలుగా అతను అక్కడే ఉన్నాడు. తను చేసిన ట్రాఫిక్ రూల్ కి సంబంధించి తప్పు చేసిన దానికి ఫైన్ గా 8,000 రియాస్ పే చేసిండు అతని శాలరీ నుంచే. అంటే కంపెనీ ఎలాంటి బాధ్యత వహించలేదు దానికి తోడు అది కట్టడం అయిపోయిన తర్వాత తనకు సంబంధించిన ఏటీఎం కార్డు ఇవ్వమంటే కార్డు ఇవ్వలేదు, తన శాలరీ ఇవ్వలేదు, పైగా రిటర్న్ పంపించడానికి కూడా తిరస్కరిస్తున్నారు. అంటే ఎట్లాంటి ఛాన్స్ వదలట్లేదు ఆయనను సతాయించడానికి. ఇది అతని పరిస్థితి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తనని తీసుకురావాలి అని పొలిటీషియన్స్ని, తెలిసిన వాళ్ళందరినీ వాళ్ళ తమ్ముడు ప్రయత్నిస్తున్నాడు, అడుగుతున్నాడు వాళ్ళ అన్నని తీసుకురావాలి అని. సో దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు స్పందించి తనని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. తనకి తెలుసు, ఎందుకంటే పైడి రాకేష్ రెడ్డి గారు స్వతహాగా వెళ్ళి వచ్చారు. తనకి సౌదీ వాళ్ళ పరిస్థితులు, కష్టాలేంటో తెలుసు. తన అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడాడు. సో దీనికి తొందరగా స్పందించి అతన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అని కోరుకుంటున్నారు.